శారద మేడం కి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ శారద మేడం. ఇప్పుడు మన యువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వనస్థలిపురం బ్రాంచ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ అనిల్ సార్ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తా ఉన్నారు. రెడ్డి గారిని మనము స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానించుకుందాము. గట్టిగా గట్టిగా చప్పట్లతో మీ ఎనర్జీ చూపించాలమ్మా. మన గురువు గారికే గురువు గారు. ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్ గడ్డి అన్నారం కార్పొరేటర్ శ్రీ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు కొద్ది క్షణాల్లో విచ్చేయబోతా ఉన్నారు. స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. సో మనము ఎవ్రీ ఇయర్ జరుపుకున్నట్టుగానే స్పోర్ట్స్ మీట్ 2024-25 కార్యక్రమాన్ని 23rd డిసెంబర్, 24th డిసెంబర్ అండ్ 30th డిసెంబర్, 23rd అండ్ 24th డిసెంబర్ సరూర్ నగర్ స్టేడియంలో అలాగే 30th డిసెంబర్ జేబీ గ్రౌండ్స్ తుర్కయంజాల్ జేబీ గ్రౌండ్స్లో చేయడం జరుగుతుంది. అని అంటే మేము చదువుకునే రోజులలో స్పోర్ట్స్కి ఇంత ఇంపార్టెన్స్ లేదు. అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత పబ్లిసిటీ లేదు, అసలు స్పోర్ట్స్కి ఇంత ఇంపార్టెన్స్ లేదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుర్రో అంత స్పోర్ట్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మేనేజ్మెంట్ ఎంతో కష్టపడి మీకు అరేంజ్మెంట్ చేసింది కాబట్టి దీన్ని చక్కగా యూటిలైజ్ చేసుకొని ఓకే. సో ఈ కార్యక్రమాన్ని 3 రోజులు కూడా 3 days కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుందాము అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నౌ ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టుడే స్పోర్ట్స్ మీట్. సో రాజశేఖర్ రెడ్డి గారిని స్పీచ్ ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చప్పట్లు. గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్. ఈరోజు యువ జూనియర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా నన్ను గెస్ట్గా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీ యువ జూనియర్ కాలేజ్ డైనమిక్ ప్రిన్సిపల్ కమ్ కరెస్పాండెంట్ భాస్కర్ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీకు తెలుసో తెలియదో భాస్కరు మా స్కూల్ స్టూడెంట్. ఇప్పుడే అనౌన్స్ చేసినట్లున్నారు. నేను 19 yearsలోనే స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేశాను. డిగ్రీ 2nd yearలోనే స్కూల్ పెట్టాను. నేను ఇప్పటికీ 39 years అవుతుంది స్కూల్ స్టార్ట్ చేసి. దాదాపు 200 ఉన్నారు. సో నా ఏజ్ 19 yearsలో స్కూల్ స్టార్ట్ చేశాను. నాకు కూడా భాస్కర్ సార్ లాగా అప్పటికి ఒక ఎయిమ్ ఉండేది. సో స్కూల్ పెట్టాను. ఇప్పటికి సక్సెస్ఫుల్గా నేను స్కూల్ నడుపుతున్నాను. ఇలాంటి విద్యార్థులు ఎంతోమంది మా స్కూల్కి వెళ్ళి కూడా తయారయ్యారు. అని ముఖ్యంగా భాస్కర్ గురించి చెప్పాలంటే ఎంతోమంది కాలేజీలు పెడుతుంటారు. నారాయణ, చైతన్య, XYZ కాలేజీలు చాలా ఉన్నాయి. ఈ కార్పొరేట్ కాలేజీలో స్కూల్ పెట్టడం చాలా ఈజీ. ఒక స్కూల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ. కానీ కాలేజీలు పెట్టడం చాలా కష్టం. ఈ కార్పొరేట్ యుగంలో ఇక మీడియా చాలా ఎఫెక్ట్గా ఉన్న ఈ యుగంలో కూడా భాస్కర్ ఒక చిన్న ఏజ్లోనే స్కూల్ పెట్టడము కాకుండా కాలేజీ పెట్టడము చాలా నేను ఇప్పటికీ అసలు నాకు డైజెస్ట్ కావట్లేదు. సో భాస్కర్కు నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఒక విద్యతో పాటు గేమ్స్ ఇప్పుడే మీ సార్ ప్రిన్సిపల్ సార్ చెప్పారు. నేను చాలా స్కూల్స్ కాలేజెస్ వెళ్తుంటాను. హైదరాబాద్ పక్క డిస్ట్రిక్ట్లు కూడా వెళ్తుంటాను. యాన్యువల్ డేలు కల్చర్ ఫెస్ట్ చేస్తుంటారు. కానీ ఎవరు కూడా గేమ్స్కు ఇట్లా పిరియారిటీ ఇవ్వడము జరగదు. సో మీరందరూ అదృష్టవంతులు. చాలా మీ కాలేజీలో చదువుకున్న వాళ్ళు మీరందరూ అదృష్టవంతులు. మీ పేరెంట్స్ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఏదో పేపర్లో మీడియాలో చూసి చైతన్య, నారాయణ, గాయత్రి ఇంకా XYZ కాలేజీలు వేసి పిల్లలు వాళ్ళ మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు ఎదుగుదల లేదు. కాలేజీలో 24 hours కూర్చోబెట్టి చదివించి ఎదుగుదల లేకుండా చేస్తున్నారు. మీ భాస్కర్ కాలేజ్ అలాంటి కాలేజ్ కాదు. ఇదొక ఉదాహరణ. అందుకే ఇలాంటి కాలేజీ వాళ్ళను పిల్లలను పంపిస్తున్నందుకు మీ పేరెంట్స్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా
కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న భాస్కర్ కూడా నా తరపున మా అంబర్పేట మండల అసోసియేషన్ స్కూల్స్ తరపున మేము ఎప్పటికీ కార్పొరేట్ కాలేజీలకు అగెనిస్ట్ నేను ప్రత్యేకంగా ఒక ఉద్యమం చేపట్టాము మేము 20 years బ్యాకే. ఎందుకంటే కార్పొరేట్ కాలేజ్ వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేశారు, స్కూల్స్కి అగెనిస్ట్గా ఒక ఉద్యమం చేపట్టాము. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టకుండా చాలా ఇప్పటికి కూడా నేను ఏ నారాయణ చైతన్య కాలేజీ పిల్లలు రికమెండ్ చేయ, వాళ్ళని కాలేజ్ స్కూల్ లోపలికి రానివ్వను నేను. ఎందుకంటే అక్కడ చదువు కాదు ముఖ్యం కావాల్సింది, పిల్లలను ఒక మిషన్లో పెట్టి పిండి తయారు చేస్తాను 4 గోడల మధ్యలో, బయట ప్రపంచం తెలియదు. సో ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మీ భాస్కర్ సార్ గారికి, మా హీరోకు, మా స్కూల్ హీరో. ఎందుకంటే నేను స్కూల్ బాగా రన్ చేసి కానీ కాలేజ్ నడపడం చాలా కష్టం. ఒకసారి భాస్కర్ లేమంటున్నా, కాలేజ్ నడపడం చాలా కష్టం. ఎందుకంటే చాలా పరిస్థితులు బాగాలేవు, ఆయన కూడా వాటిని తట్టుకొని భాస్కర్ కాలేజ్ నడుపుతున్నందుకు వెరీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ భాస్కర్. సో నాకు ఈ టైం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అరేంజ్ చేసినటువంటి డైరెక్టర్ భాస్కర్ సార్ కి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఎస్ మా వెరీ గుడ్ మార్నింగ్. రైట్, ఎవరైతే నిల్చుంటున్నారో బాడీలో ఎనర్జీ తగ్గిపోతుంది కదా, నిల్చున్నంతసేపు ఎప్పుడు కూడా ఫింగర్స్ని, లెగ్స్కున్న ఫింగర్స్ని టచ్ ఏమంటారు మూమెంట్ ఇస్తూ ఉండండి అన్న, లేకపోతే చక్కెర వచ్చి కింద పడిపోతారు. వాస్తవానికి బార్డర్స్లో మనని కాపాడే వాళ్ళు 24/7 నిల్చుంటారు. మనం తిప్పి కొడితే ఒక ½ hour లేం. ఇప్పటికే సూర్యుడు అంటున్నాం, ఎండ అంటున్నాం, కాళ్ళ చక్కెర వస్తున్నాయి, ఎనర్జీ లేకుండా పోతుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫిజికల్ హెల్త్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యువ స్పోర్ట్స్ మీట్ 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గురువు గారు శ్రీ రాజశేఖర్ రెడ్డి సార్, కరస్పాండెంట్ ఆఫ్ సరస్వతి విద్యానికేతన్ హై స్కూల్ అండ్ ప్రెసిడెంట్ అంబర్పేట్ మండల్ రికగ్నైజ్డ్ స్కూల్ అసోసియేషన్, అండ్ అదేవిధంగా మరికొద్ది క్షణంలో రాబోతున్నటువంటి మన గడ్డెన్నరం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారికి, మరియు మన దిల్షునగర్ ప్రిన్సిపల్ అండ్ వనస్థలిపురం ప్రిన్సిపల్ అందరూ తమ యొక్క అమూల్య సమయాన్ని మన యొక్క కార్యక్రమానికి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువ విద్యార్థులు కేవలం చదువులో స్టేట్ ర్యాంకులు సంపాదించడమే కాదు, అవసరం వస్తే రేపు గేమ్స్లలో కూడా పార్టిసిపేట్ చేసి మన దేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే సత్తా మన దగ్గర ఉంటుందని చెప్తూ, ఎందుకంటే మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్లో మన గోల్డ్ మెడల్స్ కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ మన ఇండియా మొత్తానికి వచ్చిన గోల్డ్ మెడల్స్తో కంపేర్ చేస్తే యూకే ఆర్ యూఎస్లో సంపాదించిన ఒకే ఒక స్పోర్ట్స్ మ్యాన్ తను తెచ్చిన మెడల్స్తో కంపేర్ చేస్తే మన ఇండియా గోల్డ్ మెడల్స్ కూడా సరిపోవు. అంటే తన ఫిజికల్ అంటే ఏమంటారు స్పోర్ట్స్ పైన వాళ్ళు ఇచ్చే వర్కౌట్స్ మన దగ్గర లేకుండా పోయింది. జనరల్గా భారతదేశం అన్ని దేశాలతో కంపేర్ చేస్తే వెరీ యంగ్ కంట్రీ అంటారు, ఎందుకంటే యువత సంఖ్య ఉన్నది కేవలం మన దేశంలోనే మాత్రమే. కానీ మనం సంపాదించే ఈ కప్స్ ఇవన్నీ చూస్తే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ స్టేజ్లో ఉన్నాం. కానీ ఈ విధంగా ఉండకుండా రేపు ఫ్యూచర్లో బెటర్గా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ని ఇవాళ అండ్ 23rd, 24th అండ్ ఫైనల్ 30th ఈ 3 days కూడా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. దాని తర్వాత అగైన్ వీ హ్యావ్ ద ఎగ్జామ్స్ లైక్ ప్రాక్టికల్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఉన్న అవకాశాన్ని బెస్ట్గా యూటిలైజ్ చేసుకొని చదివే టైంలో చదవాలి, ఆడే టైంలో ఆడాలి, అన్నీ చేస్తేనే మన యొక్క లైఫ్ సక్సెస్. సో వన్స్ అగైన్ హ్యాపీ స్పోర్ట్స్ డే. థ్యాంక్ యూ. Good morning all. Actually, it's been my concern to just honorably, I welcome Mr. Bhaskar Garu, who is the director of the organization, and Mr. Srinivas Garu, my immense friend, and the principal of Vanasthalipuram organization, and even Srinivas Reddy Garu, who is my associate in Dilshuk Nagar branch, and also Anil sir, who is also one of my great friend, and also Mrs. Vasavi madam, who is also my friend, and all the colleagues of myself and the students. A very great morning. Good morning, guys. And on this special sports meet, I would like to tell you all,
along with the education, sports carries equal weight. You know, sports and the games are the physical activities which gives you special, you know, health and name, fame and everything. And as far as my opinion and the knowledge is concerned, many organizations outside are not giving much importance to these sports. But as far as Yuva is concerned, it's been my very, you know, less tenure has been happened in Yuvas, but still, first when Bhaskar sir told me about the sports meet, I was astonished. Why all these things? But still, today, I am literally very happy to see all of you guys cherishing today here, and I would like you all to spend very good time, valuable and productive time at the same time. Be safe and healthy as well. And at the end of the day, please get a kind of good energy, regenerate yourself, replenish yourself, and continue the same spirit for the your next batches as well. You understand? And I would request you all to please maintain proper kind of protocol and understanding between you guys, and continue with the sports. Thank you all. Amma untanamma, malli chance iste malli maatladtanu. Chance iste mic odiledi ledu. Srinivas sir ka vishayam baga telusu, anduke munde chepparu. Thank you very much once again. Very good morning. టిఫిన్ చేసిర్రు అందరూ? చేయలేదా? అయ్యో, అదేంటి మరి స్పోర్ట్స్ ఈరోజు కాంపిటీషన్ ఉంది, మీకు ఏదో కొద్ది గొప్ప తిని స్టార్ట్ చేయాలి డే, మరి చేయలేదా? తొందరగా కంప్లీట్ చేద్దాం. అయితే ఈరోజు ఈ యొక్క యువ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఏదైతే స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేసిర్రో ఆ కార్యక్రమంలో నిర్వహిస్తున్నటువంటి కరస్పాండెంట్ గారు ముందుగా భాస్కర్ గారికి, అలాగే నేను ఇప్పుడే వచ్చేసిన, నా చేతికి మైక్ ఇచ్చిర్రు, నాకు ఎవరు పరిచయం లేరు. ఇప్పుడే సార్ పేరు రాజశేఖర రెడ్డి సార్ అని చెప్పి పరిచయం చేశారు. పెద్దలు ఇక్కడ అన్య పెద్దలు ఉన్నారు, అందరూ మొత్తం అందరు కూడా రెస్పెక్టెడ్ టీచర్స్ అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొంటున్నటువంటి అథ్లీట్స్కి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. స్పోర్ట్స్ అంటే ఈ కాలంలో మనకు అందరికీ తెలుసు. నా చిన్నతనంలో నాకు ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, అంటే స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ ఏ ఒక్క వెకేషన్ వచ్చినా పొద్దున్న లేస్తే పొద్దున్న 6 గంటలకి 6 o'clock వెళ్తే మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ అయినాకనే మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. ఏదో రకంగా గ్రౌండ్లో మనం అందరం కూడా ఉండేవాళ్ళం. బహుశా భాస్కర్ సార్ కూడా తెలుసు వాళ్ళ చిన్నతనంలో. కానీ చూస్తున్నాం మనం, ఇప్పుడున్న సమాజమగ్నం అయిపోయి ఉన్నారు కదా, అందరు కూడా యాక్సెప్ట్ చేయాలి, అది అవునన్నా కాదన్నా. అట్లాంటి సమయంలో ఇప్పుడున్న విద్యా సంస్థలకు కానీ ఇన్స్టిట్యూషన్లకు కానీ ముఖ్యంగా ఈ యొక్క గ్రౌండ్స్ యొక్క ప్లేసే మనకి కొరవడం చాలా ఇబ్బందికరంగా మారిన సందర్భం ఇప్పుడు. కాకపోతే భాస్కర్ సార్ లాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని, ఇంతకుముందు వారు చెప్తున్నారు, గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క కంప్లీట్ అన్ని బ్రాంచెస్ సంబంధించిన కంప్లీట్గా స్పోర్ట్స్ కాంపిటీషన్ పెట్టి మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సార్ అని చెప్పి వారు కూడా చెప్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే నేటి సమాజంలో యువత అంతా కూడా మొబైల్ ఫోన్లో నిమగ్నమైన సమయంలో మీ అందరు కూడా కొంచెం ఈ స్పోర్ట్స్ అంటే కేవలం విన్ ఆర్ లూజ్ కాదు, మనకి మెంటల్ అని ఫిజికల్ ఎనర్జీ కానీ, మనకు ఒక డిసిప్లిన్ కానీ, మనకు ఒక కాన్ఫిడెన్స్ కానీ మనకి ఇచ్చే ఈ యొక్క క్రీడలు ఏవైతున్నాయో అన్నిట్లో మీరు కూడా కేవలం విద్యా సంస్థలనే కాదు, మన ఇంటి దగ్గర కానీ ఏదైనా గ్రౌండ్ ఉన్నా కానీ మనం చిన్నతనం నుంచే మనం ఈ యొక్క స్పోర్ట్స్ అలవాటు చేసుకుంటే మన ఫిజికల్ హెల్త్, మన మెంటల్ హెల్త్, మనకు ఎనర్జీ, ఒక స్పెషల్ ఎనర్జీ మనకి ఈ స్పోర్ట్స్ ద్వారా వస్తుందని చెప్పి సందర్భంగా ఈ యొక్క స్పోర్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహించి నాకు కూడా ఇందులో భాగస్వామ్యం కలిగించినందుకు ముఖ్యంగా యువ విద్యా సంస్థల వారి కరస్పాండెంట్ గారికి అందరికీ పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. భారత్ మాతాకి. గారు వాళ్ళ గురువు గారిని సత్కరిస్తున్నటువంటి సందర్భంలో జోష్ కనబడాలి, స్పోర్ట్స్ పర్సన్ జోష్ చూపించాలా. ఇప్పుడు మన స్పెషల్ గెస్ట్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారిని మన డైరెక్టర్ సార్ చేతుల మీదుగా సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. చప్పట్లు.
సరే ప్రైజులు రావడంలో ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తా ఉన్నారు. సాయిరెడ్డి సార్ని ఫెలిసిటేట్ చేయాల్సిందిగా భాస్కర్ సార్ని కోరుతా ఉన్నాము. డైరెక్టర్ భాస్కర్ సార్ని. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ టు ద రైస్. కూర్చోండి. యాంటిసిపేట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతా ఉంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్ ముందుగా రన్నింగ్ కాంపిటీషన్ తో మనము స్పోర్ట్స్ మీట్ 2024-25 ని ఘనంగా ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాము. రన్నింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ప్లీజ్ సపరేట్ గా రండమ్మా.